జాబ్ సెర్చ్‌లో ఫ్రెషర్స్‌కి, జూనియర్ డెవలపర్స్‌కి ఈ గిట్‌హబ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ప్రాపర్‌గా ఎలా సెటప్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏం కంటెంట్ పెట్టాలని. సో, ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే ప్రొఫెషనల్ యూజర్ నేమ్ ఇవ్వండి. ఏదో రాండమ్ టెక్స్ట్ కాకుండా మీ నేమ్ గాని, మీ నేమ్‌తో పాటు డెవలపర్ ఇలాగా వచ్చేలాగా. సో, అలాగే ప్రొఫైల్ పిక్చర్ అనేది మ్యాండేటరీ అండి. సో, అది కూడా క్లియర్‌గా ప్రొఫెషనల్‌గా ఉండాలి. తర్వాత రీడ్ మీ ఫైల్ అంటే మీకు ఒక చిన్న రెజ్యూమే లాగనమాట. సో, ఇందులో మీకు మీ ఇంట్రడక్షన్, మీకు ఏ టెక్నాలజీస్ వచ్చు, ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టండి. ఇది ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నాది ఇచ్చాను. హాయ్ దిస్ సంజయ్ రెడ్డి. సో, ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నాము. సో, అలాగే నా ఈమెయిల్ ఐడీ, లింక్డ్ఇన్‌ది, మొబైల్ నెంబరు ఇవన్నీ పెట్టేసేయండి. సో, నేను ఇక్కడ నాకు టెక్నాలజీస్ మొత్తం పెట్టలేదు. అంటే జావా, మైసీక్వెల్, స్ప్రింగ్ బూట్ ఇలా మీకు ఏ వచ్చేసి ఆ లిస్ట్ మొత్తం పెట్టేసేయండి. తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అనమాట. సో, మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏవుంటే వాటన్నిటిని అప్లోడ్ చేసేయండి. సో, ప్రాజెక్ట్‌లో మీరేందంటే నేమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వేరియబుల్స్ కానీ, మెథడ్ నేమ్స్ కానీ, క్లాసెస్ నేమ్స్ కానీ అన్ని ప్రాపర్‌గా ప్రొఫెషనల్‌గా ఉండాలి. సో, అదొక్కటి ఉంటే చాలు. అలాగే కోడ్ కూడా ప్రాపర్‌గా అలైన్ అయ్యి ఫార్మాట్ నీట్‌గా ఉండేలా చూసుకోండి. సో, మీకు కోడ్ చూస్తానికి ఎంత బాగుంటే వర్క్ అయినా అవ్వకపోయినా సరే మీకు అది చాలా అడ్వాంటేజ్ అయింది. తర్వాత ఈచ్ ప్రాజెక్ట్‌కి రీడ్ మీ ఫైల్‌లో సో, ఆ ప్రాజెక్ట్ దేని గురించి, ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, దాన్ని రన్ చేసే అవుట్‌పుట్ ఎలా చూడాలి, అలాగే మీరు అవుట్‌పుట్ చెక్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారంటే మీకు చాలా అడ్వాంటేజ్ అయిద్దన్నమాట. సో, దీన్ని తీసుకెళ్ళి ఈ గిట్‌హబ్ ప్రొఫైల్ లింక్‌ని మీరు రెజ్యూమ్‌లో అలాగే నౌకరీలో వాటన్నిటిలో మీరు షేర్ చేయండి. సో, మీకు చాలా యూజ్ అయిద్ది.